పౌలు, శీల వీరు జైల్లో ఉన్నప్పుడు అర్ధరాత్రి వేళ దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడతారు. అయితే అక్కడున్న ఖైదీలు కూడా ఆ పాటలు వింటారు, ప్రార్థన వింటారు. అయితే అకస్మాత్తుగా అక్కడున్న ప్రాంతంలో భూకంపం కలుగుతుంది. చెరసాల పునాదులు కూడా కదిలిపోతాయి. వారికి ఉన్న బంధకములు ఊడిపోతాయి. అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళు ప్రార్థన చేయటం ఏంటి, పాటలు పాడటం ఏంటి, చెరసాల కదిలిపోవడం ఏంటని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోతారు. అయితే చెరసాల నాయకుడు కూడా వెంటనే ఆశ్చర్యపోయి, నేను కూడా ప్రభునందు విశ్వాసం ఉంచుతాను అని చెప్పేసి ఆ రాత్రి వేళ ఇంటి వారందరితో ఆయన రక్షణ పొందుకుంటాడు. ఇక్కడ ఒక చిన్న ప్రార్థన మరి గొప్ప కార్యం చేస్తుందంటంలో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మనకున్న పరిస్థితి జైలు కావచ్చు, అది వ్యాధి కావచ్చు, రోగం కావచ్చు, కష్టం కావచ్చు, గాఢాంధకారపు లోయ కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం చిన్న ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి సహాయం చేస్తాడు. తద్వారాగా అనేక మంది రక్షణ మారు మనసు పొందుకునే అవకాశం ఉందని ఈ వాక్యం ద్వారా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఆమెన్.